దాని మీద మీరు మంచిగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు. ప్రధానమంత్రి ఆవాస యోజన అమౌంట్ దాంట్లో లింక్ అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు, అది కరెక్టా? ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు కావాలంటే ఎట్లా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన సపరేట్గా మీరు శాంక్షన్స్ ఇవ్వండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తులు స్వీకరించండి, దాన్ని ఫెలిసిటేట్ చేయండి. ఎవరెవరికి పేదవాళ్ళకి ఇల్లు రాలేదో లేదా పడిపోయిన ఇండ్లు ఉన్నోళ్ళు అటువంటి వాటికి ఒక కేటగరైజ్ చేసుకుని ఆ ఇండ్లను ఇవ్వండి. వాళ్ళ చేత కొంచెం వేసుకొని వాళ్ళు కట్టుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఏం పెట్టినారు కంటే సొంత స్థలం ఉండాలా, బునాది వేసుకుంటే కూడా ఇల్లు కొత్త ఇల్లు శాంక్షన్ ఇవ్వము అంటున్నారు. ఫౌండేషన్ ఆల్రెడీ ఇల్లు వస్తుందని శాంక్షన్ వస్తుందని వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అవుతుందని భూమి సొంత జాగా ఉన్నోళ్ళు ఇవాళ బునాది వేసుకుంటే తొందరగా కట్టుకోవచ్చు, వాళ్ళు సొంతంగా బునాది వేసుకున్నారు. అటువంటి బునాది వేసుకునే వాళ్ళకి ఇండ్లు ఇవ్వమంటున్నారు. ఇక ఇండ్లు చెప్పండి, ఏమి ఇందిరమ్మ ఇప్పటిదాకా ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే, మోడల్ హౌజులు తప్ప. ఇప్పటిదాకా ఇంకా శాంక్షన్లే పూర్తి కాలేదు అంటున్నారు.